హాయ్ ఎవరీవన్, సైనిక్ స్కూల్స్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సో ఈ వీడియోలో మనం ఆ లేటెస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. అయితే మన అందరికీ తెలిసింది ఏంటి, రీసెంట్గా రౌండ్ 6కి సంబంధించిన రిజల్ట్ అయితే వచ్చింది. సో ఈ రిజల్ట్లో ఎవరికైతే సీట్లు రాలేదో సో ఆ పేరెంట్స్ అందరూ కూడా రౌండ్ 7 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని చెప్పి ఆలోచిస్తారు. అయితే వాళ్ళు ఇచ్చిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏంటంటే ఫర్దర్గా ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఎలాంటి రౌండ్స్ కూడా లేవు. సో రౌండ్ 7 అనేది లేదు, రౌండ్ 6 ఇస్ ద లాస్ట్ రౌండ్. సో రౌండ్ 6 మనకి సైనిక్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఆఖరి రౌండ్ అని చెప్పి లేటెస్ట్ అప్డేట్లో మనకి చెప్పారు. అయితే ఈ అప్డేట్లో వాళ్ళు ఇంకో పాయింట్ కూడా చెప్పారు. ఏంటంటే ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ రౌండ్ 6 అయిపోయిన తర్వాత కూడా ఏదైనా సైనిక్ స్కూల్స్లో సీట్లు మిగిలిపోతే ఆ మిగిలిపోయిన సీట్లు వీళ్ళు ఏం చేస్తారంటే మెరిట్ లిస్టుల ద్వారా ఫిల్ చేస్తారు. సో ఇప్పుడు ఈ మెరిట్ లిస్టులు ఎలా రిలీజ్ చేస్తారు, అలాగే ఈ మెరిట్ లిస్టులు దేని బేస్ చేసుకుని రిలీజ్ చేస్తారు, అలాగే ఈ మెరిట్ లిస్టులకి మనం ఏమైనా స్పెషల్గా అప్లై చేసుకోవాలి, ఈ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రౌండ్ 6కి అప్లై చేసి స్టూడెంట్ అనుకుందాం. మా క్యాస్ట్ వచ్చి ఓబీసీ అనుకుందాం. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో నేను ఓబీసీ క్యాస్ట్కి ఏదైతే చెప్తానో అది మీ క్యాస్ట్కి అప్లై చేసుకోండి. సో నేను రౌండ్ 6కి ఒక ఓబీసీ స్టూడెంట్ కింద అప్లై చేశాను. అప్లై చేస్తే నాకు రౌండ్ 6లో సీట్ రాలేదు. రౌండ్ 6లో నాకు సీట్ రాలేదు. అయితే రౌండ్ 6 అయిపోయింది కదండి. అయిపోయిన తర్వాత నేను రౌండ్ 6 అప్లై చేసేటప్పుడు కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేస్తాను. మనందరికీ తెలిసింది ఏంటి, సైనిక్ ఈ కౌన్సిలింగ్ అప్లై చేసేటప్పుడు ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఒక 10 పెట్టుకోవచ్చు, న్యూ సైనిక్ స్కూల్స్ వచ్చి 15 పెట్టుకోవచ్చు కదా. అయితే నేను రౌండ్ 6కి అప్లై చేసినప్పుడు ఒక 10 ఓల్డ్ సైనిక్ స్కూల్స్ పెట్టాను. మనందరికీ తెలిసిందే కదా. ఓల్డ్ సైనిక్ స్కూల్స్లో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. బిఎన్ ఒక సైనిక్ స్కూల్ అప్లై చేశాను రౌండ్ 6కి. తర్వాత డిఎన్ ఒక సైనిక్ స్కూల్ పెట్టుకున్నాను. తర్వాత ఎఫ్ఎన్ ఒక సైనిక్ స్కూల్, తర్వాత జిఎన్ ఒక సైనిక్ స్కూల్, పిఎన్ ఒక సైనిక్ స్కూల్, క్యూఎన్ సైనిక్ స్కూల్, ఇలా నేను ఒక 10 ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అనేవి రౌండ్ 6కి అప్లై చేశాను. అఫ్ కోర్స్ రౌండ్ 6లో నాకు సీట్ రాలేదు. సో ఇప్పుడు నుంచి మెరిట్ లిస్ట్ ఎలా రిలీజ్ చేస్తారంటే రౌండ్ 6 అయిపోయింది కదండి. మీకు అయిపోయిన తర్వాత బి అనే సైనిక్ స్కూల్లో ఓబీసీకి ఒక సీట్ మిగిలింది అనుకుందాం. నెక్స్ట్ డికి వచ్చేసి ఏం మిగలలేదు అనుకుందాం. నెక్స్ట్ ఎఫ్కి వచ్చి ఒక 2 మిగిలింది అనుకుందాం. జీకి వచ్చి 1 మిగిలింది అనుకుందాం. పీకి వచ్చేసి ఏం మిగలేదు అనుకుందాం. క్యూకి వచ్చి ఒక 3 మిగిలి అనుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వేకెన్సీస్ అన్నీ కూడా రౌండ్ 6 అయిపోయిన తర్వాత మిగిలిపోయిన వేకెన్సీస్ అవి కూడా ఏ క్యాస్ట్కి, ఓబీసీ అనే క్యాస్ట్కి సంబంధించినవి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ బి అనే సైనిక్ స్కూల్ తీసుకుంటారు. అక్కడ ఎన్ని సీట్లు మిగిలిపోయింది, ఓబీసీకి ఒక సీట్ మిగిలిపోయింది కదా. అయితే ఆ స్కూల్కి ఎంతమంది ఓబీసీ స్టూడెంట్స్ అయితే అప్లై చేస్తారో ఆ అప్లై చేసే స్టూడెంట్స్ కూడా వీళ్ళు మెరిట్ చూస్తారు. అంటే ఎవరికైతే హైయెస్ట్ స్కోర్ వచ్చిందో ఆ ఓబీసీ స్టూడెంట్కి ఒక సీట్ ఇచ్చేస్తారు. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఎఫ్ఎన్ సైనిక్ స్కూల్లో కూడా ఏం చేస్తారంటే 2 సీట్లు మిగిలిపోయింది. ఎప్పుడు రౌండ్ 6 కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 వేకెన్సీస్ ఓబీసీ వాళ్ళకి మిగిలిపోయినాయి. సో వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ స్కూల్కి, ఏది ఎఫ్ అనే సైనిక్ స్కూల్కి ఎంతమంది ఓబీసీ స్టూడెంట్స్ అయితే అప్లై చేస్తారో ఆ అప్లై చేసే ఓబీసీ స్టూడెంట్స్లో కూడా మెరిట్ చూస్తారు. మెరిట్ చూడడం అంటే ఏమీ లేదండి, వాళ్ళకి వచ్చి హైయెస్ట్ మార్క్స్ చూస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్కి ఒక 1000 మెంబర్స్ అప్లై చేశారు అనుకోండి. ఆ 1000 మెంబర్స్లో కూడా ఈ 2 సీట్లు ఎవరికి ఇస్తారు, టాప్ 2 మార్క్స్ ఎవరికైతే వచ్చినాయి ఆ ఓబీసీ స్టూడెంట్స్కి ఈ 2 సీట్లు ఇస్తారు. సో ఈ విధంగా ఎన్ని సైనిక్ స్కూల్స్లో అయితే సీట్లు మిగిలిపోతాయో ఆ సీట్లు వీళ్ళు ఏం చేస్తారంటే క్యాస్ట్ వైజ్ అనమాట, కేటగిరీ వైజ్ ఫిల్ చేసుకుంటూ వస్తారు. అది కూడా మెరిట్ వైజ్. సో వీళ్ళు ఈ రకంగా మొత్తం అంతా కూడా మెరిట్ తీసుకొని మనకి మెరిట్ లిస్టులు రిలీజ్ చేస్తారు. సో ఇలాంటి మెరిట్ లిస్టులు దగ్గర 10 మెరిట్ లిస్టులు రిలీజ్ చేస్తారు. సో మీకు ఇక్కడ డౌట్ వచ్చి ఉంటుంది, సార్ నిజంగా 10 మెరిట్ లిస్టులు రిలీజ్ చేస్తారంటే అది మనం చెప్పలేమండి. బట్ నోటిఫికేషన్ ప్రకారం అలాగే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 10 మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఆ మెరిట్ లిస్టులకు సంబంధించి డేట్స్ చెప్తే ఒకసారి చూడండి. ఇదిగోండి, మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్కి సంబంధించి రిజల్ట్ డేట్ అండి ఇది. సో దిస్ ఈజ్ ద రిజల్ట్ డేట్. సో మెరిట్ లిస్ట్ 1కి సంబంధించి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఆగస్టు 16వ తారీఖున వస్తుంది. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ 2కి సంబంధించి రిజల్ట్ డేట్ ఎప్పుడంటే ఆగస్టు 27. సో ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఏమని డౌట్ వచ్చి ఉంటుంది అంటే, సార్ ఈ మెరిట్ లిస్టులు మనం ఎక్కడ చూసుకోవాలి, ఇదేగా మీ డౌట్. ఈ మెరిట్ లిస్టులు అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు 16వ తారీఖున రిలీజ్ అయ్యే మెరిట్ లిస్ట్ మనం ఎక్కడ చూసుకోవాలంటే మనం రౌండ్ 6లో ఏ స్కూల్స్ అయితే అప్లై చేసామో ప్రతి స్కూల్ వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేసి చూసుకోవాలి. ఆ మెరిట్ లిస్ట్ మన నేమ్ ఉందా లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి. ఇక్కడ మీకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి సార్, మేము నెంబర్ ఆఫ్ స్కూల్స్ పెట్టాము, ఓల్డ్ సైనిక్ స్కూల్స్ 10 పెట్టాము, న్యూ సైనిక్ స్కూల్స్ 15 పెట్టాము, 25 సైనిక్ స్కూల్స్ వెబ్సైట్స్కి వెళ్ళి మా పిల్లల నేమ్ మెరిట్ లిస్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే మాకు కుదరదు కదా సార్. నో ప్రాబ్లం అండి. ఒకవేళ మెరిట్ లిస్ట్లో కనుక మీ పిల్లలకు సంబంధించిన నేమ్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు, అంటే కాంటాక్ట్ చేస్తారు. ఏది, ఫోన్ ఉపయోగించి కానీ మెయిల్ ఉపయోగించి కానీ. ఒకవేళ మీరు చూసుకోకపోతే పర్లేదు, లేదు సార్ మేము వెబ్సైట్కి వెళ్ళి చూసుకుంటామన్నా పర్లేదు. బట్ ఈ రిజల్ట్ అనేది, ఏది మెరిట్ లిస్ట్ 1కి సంబంధించిన రిజల్ట్ అనేది ఈ కౌన్సిలింగ్ చూపించరు, మనమే
సెపరేట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఎన్ఎస్ సైనిక్ స్కూల్స్కి అప్లై చేశాను కదా, బిఎన్ఎస్ సైనిక్ స్కూల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఉన్న మెరిట్ లిస్ట్ చెక్ చేసుకోవాలి. సో ఆ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇదిగో చూడండి. మెరిట్ లిస్ట్ 1 అనేది ఆగస్టు 16వ తారీఖున రిలీజ్ చేస్తారు. క్లియర్గా అర్థమైంది కదండి. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ 2 అనేది మనకి 27వ తారీఖున, మెరిట్ లిస్ట్ 3 అనేది సెప్టెంబర్ 6, మెరిట్ లిస్ట్ 4 అనేది సెప్టెంబర్ 17, మెరిట్ లిస్ట్ 5 అనేది సెప్టెంబర్ 24, నెక్స్ట్ మెరిట్ లిస్ట్ 6 అనేది అక్టోబర్ 1, మెరిట్ లిస్ట్ 7 అనేది అక్టోబర్ 8, మెరిట్ లిస్ట్ 8 అక్టోబర్ 15, మెరిట్ లిస్ట్ 9 వచ్చి అక్టోబర్ 22, లాస్ట్ మెరిట్ లిస్ట్ 10 అనేది అక్టోబర్ 20. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు నోటీస్లో ఏమని ఇచ్చారు, 10 మెరిట్ లిస్టులు ఉండొచ్చు అని చెప్పారు. అన్ని ఉండకపోవచ్చు అండి. ఎందుకు, సో ఎన్ని మెరిట్ లిస్టులు ఉండాలి ఏంటి అని చెప్పి దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, మిగిలిపోయిన సీట్ల మీద, అంతే కదండి. ఒకవేళ ఫస్ట్ 2 మెరిట్ లిస్టులకి అన్ని స్కూల్లో సీట్లు ఫిల్ అయిపోయినాయి అనుకోండి, నెక్స్ట్ 8 మెరిట్ లిస్ట్ వాళ్ళు పిలిచి చేశారు. మెరిట్ లిస్ట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, సీట్లు ఫిల్ చేయడం కోసం. అవి ఒకవేళ ఏదైనా మెరిట్ లిస్టులు ఫిల్ అయిపోతే ఫర్దర్గా ఇంకా ఎలాంటి మెరిట్ లిస్టులు కూడా ఉండవు. ఓకే, నెక్స్ట్ డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు ఈ మెరిట్ లిస్టులు మేము అప్లై చేసుకోవాలా వద్దా? ఎవరు కూడా అప్లై చేయక్కర్లేదండి. సో ఇదంతా కూడా ఆఫ్లైన్ కౌన్సిలింగ్. మనం రౌండ్ 6కి ఏ స్కూల్స్ అయితే సెలెక్ట్ చేశామో ఆ స్కూల్స్ వీళ్ళు ప్రయారిటీ కింద తీసుకొని ఆ స్కూల్స్ మెరిట్ లిస్ట్ అని చెక్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, సార్ ఈ మెరిట్ లిస్టులకి మేము సైనిక్ స్కూల్స్ కొత్తగా ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలి, చేయకూడదు అండ్ ఆ ఆప్షన్ కూడా లేదు. మనం రౌండ్ 6లో ఏ స్కూల్స్ అయితే మనం బై డిఫాల్ట్గా పెట్టుకుని ఉన్నామో ఆ స్కూల్స్ని వీళ్ళు ఏంటంటే ప్రయారిటీగా తీసుకొని మీరు రౌండ్ 6లో ఏ స్కూల్స్ అయితే పెట్టుకున్నారో ఆ స్కూల్స్లో మీ పిల్లలకు సంబంధించిన క్యాస్ట్లో ఒకవేళ వేకెన్సీస్ ఖాళీలు కానీ ఏమైనా ఉంటే మీ పిల్లలు టాప్లో మెరిట్ లిస్ట్లో ఉంటే అప్పుడు మాత్రమే సీట్ అనేది వస్తుంది. సో వన్స్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందనుకోండి, నెక్స్ట్ ఏంటి, మెడికల్ టెస్ట్కి వెళ్ళాలి, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. సో ఇక్కడ దాకా అర్థమైంది కదండి. నేను మళ్ళీ చెప్తాను, మెరిట్ లిస్ట్లకి మనం ఏ వెబ్సైట్లకు వెళ్ళి అప్లై చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా వాళ్ళే ప్రాసెస్ చేసుకుంటారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, కొత్తగా సైనిక్ స్కూల్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. రౌండ్ 6లో మనం ఏదైతే సైనిక్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకున్నామో అవే వాళ్ళు ప్రయారిటీకి అయితే తీసుకుంటారు. క్లియర్. నెక్స్ట్ పాయింట్, హూ ఆర్ ఎలిజిబుల్. సార్ ఈ మెరిట్ లిస్ట్కి అప్లై చేయాలంటే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? రౌండ్ 6లో ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళందరూ కూడా ఈ మొత్తం 10 మెరిట్ లిస్టులకు కూడా ఎలిజిబుల్. నెక్స్ట్, రౌండ్ 6లో సీట్ వచ్చి కూడా ఎవరైతే రిజెక్ట్ అనే ఆప్షన్ ఎవరైతే క్లిక్ చేశారో వాళ్ళు కూడా ఈ మెరిట్ లిస్ట్కి ఎలిజిబుల్ అనమాట. సో అర్థమైంది కదండి. ఇది సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో వీడియో అయితే అందరికీ అర్థమైందని చెప్పి అనుకున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.